వెల్కమ్ టు సివిల్ ఇన్ తెలుగు. ఈరోజు నా టాపిక్ ఏంటంటే హౌ టు క్యాలిక్యులేట్ ఇంటీరియర్స్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ద ట్రావర్స్. ఓకే, సో దానికోసం అనేసి నేను ఈ క్వశ్చన్ తీసుకున్నాను. క్వశ్చన్ ఏంటంటే ద బేరింగ్స్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ఎ ట్రావర్స్ ABCDE ఆర్ గివెన్ బిలో. కంప్యూట్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ది ట్రావర్స్. ఓకే, సో నాకు ఏమేమి సైడ్స్ ఇచ్చానంటే 1 2 3 4 5. సో నాకు 5 సైడ్స్ ఇచ్చిండు. సో ఒక్కో సైడ్ ఒక్కో నేమ్ ఇచ్చిండు ABCDE అనేసి. సో దాంట్లో నాకు 4 బేరింగ్స్ ఇచ్చిండు అండ్ బ్యాక్ బేరింగ్స్ ఇచ్చిండు. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇంక్లూడెడ్ యాంగిల్స్ కావాలనుకుంటే మనం ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకోవాలి. సో నా స్టార్టింగ్ పాయింట్ A అనుకుంటున్నాను. సో నేను A తీసుకున్నప్పుడు నాకు ఇలా 4 బేరింగ్ ఎక్కడ ఉంది, బ్యాక్ బేరింగ్ ఎక్కడ ఉందని నాకు ఫస్ట్ కావాలి. సో నేను సైడ్ AB తీసుకున్నప్పుడు నాకు A లెటర్ అనేది ఫస్ట్ ఉంది కాబట్టి ఇది నాకు 4 బేరింగ్ వస్తుంది. ఇలా నాకు ఇది 4 బేరింగ్ అవుతుంది. ఓకే, అండ్ A లెటర్ మళ్ళీ నాకు ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది, EA దగ్గర. సో EAలా A అనేది నాకు లాస్ట్ సెకండ్ వర్డ్ ఉంది. సో సెకండ్ ఉన్న రీడింగ్ ఇక్కడ ఏముంది, నాకు బ్యాక్ బేరింగ్ ఉంది అన్నట్టు. ఓకే, సో A యొక్క 4 బేరింగ్ ఏమో నాకు ఇక్కడ ఉంది, AB సైడ్లో ఉంది, అండ్ బ్యాక్ బేరింగ్ వచ్చేసరికి EA సైడ్లో ఉంది. సో ఈ విధంగా మనకి 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్ అనేది మనం ఈ విధంగా చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో నేను నా యాంగిల్ని నేను A నుండి స్టార్ట్ చేస్తున్నా. సో ఇంటర్నల్ యాంగిల్ ఆఫ్ A ఈక్వల్ టు దీనికి ఫార్ములా వచ్చేసరికి ఏముంటా అంటే 4 బేరింగ్ ఆఫ్ A మైనస్ బ్యాక్ బేరింగ్ ఆఫ్ A. ఓకే, సో నాకు 4 బేరింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో నాకు 4 బేరింగ్ ఎంత వచ్చింది, 110 degrees 15 minutes మైనస్ ఇక్కడ ఎంత ఉంది 312 degrees 15 minutes. సో నాకు ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి ఎంత వస్తుంది అంటే, సో నాకు ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి -202 degrees వస్తుంది. ఓకే, సో మనకి యాంగిల్స్ ఎప్పుడైనా కానీ నెగిటివ్ ఉండదు. సో మనకి ఎప్పుడైతే ఇట్లా నెగిటివ్ వాల్యూస్లో మనకి యాంగిల్స్ వస్తాయో అప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిని 360 degreesలోకి వెళ్ళి తీసేస్తాం అన్నట్టు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే 360 degrees మైనస్ 202 degrees చేస్తాం అన్నట్టు. సో అప్పుడు మనకు ఇంటీరియర్ లేకపోతే ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ A వస్తుంది. సో నాకు యాంగిల్ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 158 degrees. ఓకే, సో ఈ విధంగా మనము యాంగిల్ A తీసుకుంటాం. ఎప్పుడైతే మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తాయో అప్పుడే మనం 360లోకి వెళ్ళి తీసేస్తాం. ఓకే, సో యాంగిల్ A వచ్చేస్తే నాకు ఇట్లా వచ్చింది. నెక్స్ట్ యాంగిల్ B. సో యాంగిల్ B ఈక్వల్ టు 4 బేరింగ్ ఆఫ్ A మైనస్ 4 బ్యాక్ బేరింగ్ ఆఫ్ మనము ఇప్పుడు B చేస్తున్నాం కాబట్టి మనకి ఏమొస్తుంది 4 బేరింగ్ ఆఫ్ B మైనస్ బ్యాక్ బేరింగ్ ఆఫ్ B. ఓకే, సో నాకు 4 బేరింగ్ ఎక్కడ ఉంది, సో టేబుల్లో చూసుకుంటే నాకు ఇక్కడ ABలో ఫస్ట్ తీసుకుంటే ABలో B అనేది నాకు సెకండ్ లెటర్ వచ్చింది. సో అంటే నాకు ఈ లెటర్స్లలో నాకు 4 బేరింగ్ బ్యాక్ బేరింగ్ నాకు B అనేది సెకండ్ వచ్చింది కాబట్టి నాకు బ్యాక్ బేరింగ్ వస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ B లెటర్ ఎక్కడ వచ్చిందంటే BCలో వచ్చింది, BC లైన్లో. సో BCలో B అనేది నాకు ఫస్ట్ వచ్చింది కాబట్టి నాకు అక్కడ 4 బేరింగ్ వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఆ 4 బేరింగ్ ఎంత వచ్చేసరికి 35 degrees 15 minutes మైనస్ బ్యాక్ బేరింగ్. సో బ్యాక్ బేరింగ్ నాకు ఎక్కడ వచ్చిందంటే AB లైన్లో ఉంది B యొక్క బ్యాక్ బేరింగ్. సో ఇక్కడ 290 degrees 15 minutes. సో మనం ఇక్కడ మళ్ళీ తీసేస్తే 35లోకి వెళ్ళి 290 degrees 15 minutes తీసేస్తే మళ్ళీ నాకు నెగిటివ్ వాల్యూ వస్తుంది -255 degrees. సో నెగిటివ్ వచ్చింది కాబట్టి మనం మళ్ళీ 360 degrees మైనస్ 255 degreesని తీసేస్తాం అన్నట్టు. సో అప్పుడు నాకు యాంగిల్ B వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 105 degrees. ఓకే, సో B అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏముంది C. సో యాంగిల్ C ఇంక్లూడెడ్ యాంగిల్ ఆఫ్ C ఈక్వల్ టు 4 బేరింగ్ ఆఫ్ C మైనస్ బ్యాక్ బేరింగ్ ఆఫ్ C. ఓకే,
సో మనకి ఫోర్ బేరింగ్ వచ్చేసరికి ఇక్కడ ఎంత ఉంది? సో మనకి ఫోర్ బేరింగ్ వచ్చేసరికి సిడీలు ఉంది. సి అనేది నాకు ఫస్ట్ ఉంది కాబట్టి ఇది నా సి యొక్క ఫోర్ బేరింగ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో సి వచ్చేసరికి నాకు ఎంత ఉందంటే 276 degrees 30 minutes మైనస్ నాకు ఇప్పుడు బ్యాక్ బేరింగ్ కావాలి. బ్యాక్ బేరింగ్ అనేది నాకు బీసీలో ఉంటుంది. బి అనేది ఫోర్ బేరింగ్ అయినప్పుడు సి అనేది నాకు ఆటోమేటిక్గా బ్యాక్ బేరింగ్ అయితే, సో బ్యాక్ బేరింగ్ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 215 degrees 15 minutes. సో మనకి 276 degrees 30 minutes లోకి వెళ్ళి 215 degrees 15 minutes తీసేస్తే మనకి ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో వాల్యూ వచ్చేసరికి నాకు ఎంత వచ్చిందంటే 60 degrees 15 minutes. సో నాకు పాజిటివ్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఏ 360లోకి వెళ్ళి ఇలాకి వెళ్ళి నాకు మైనస్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు. ఓకే, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏముంది? డి. సో డి, యాంగిల్ డి ఈక్వల్ టు, సో ఫోర్ బేరింగ్ సేమ్ ఫార్ములా, ఫోర్ బేరింగ్ ఆఫ్ డి మైనస్ బ్యాక్ బేరింగ్ ఆఫ్ డి. ఓకే, సో నాకు ఫోర్ బేరింగ్ ఎక్కడ ఉంది? డి ఈ లైన్లో ఉంది. సో డి అనేది నాకు ఫస్ట్ ఉంది కాబట్టి నా ఈ ఫస్ట్ యాంగిలే నాకు డి యొక్క ఫోర్ బేరింగ్ అవుతుంది. ఓకే, సో ఎంత వచ్చిందంటే 195 degrees 30 minutes మైనస్ బ్యాక్ బేరింగ్. సో సిడీలా డి అనేది బ్యాక్ బేరింగ్ అవుతుంది. సో బ్యాక్ బేరింగ్ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 96 degrees 30 minutes. సో నాకు మొత్తం వచ్చేసరికి ఎంత వస్తుంది? యాంగిల్ డి వచ్చేసరికి 99 degrees వచ్చింది అన్నట్టు. ఓకే, సేమ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ క్యాలిక్యులేట్ చేస్తాం. సో యాంగిల్ ఈ ఈక్వల్ టు ఎంత? 4 బేరింగ్ ఆఫ్ బి మైనస్ బ్యాక్ బేరింగ్ ఆఫ్ బి. ఓకే, సో ఫోర్ బేరింగ్ ఆఫ్ బి వచ్చేసరికి ఎంత వచ్చింది నాకు? ఫోర్ బేరింగ్ బి సారీ బి కాదు మనం చేసేది ఇప్పుడు ఈ. సో మనకి ఇక్కడ ఈ వస్తుంది అన్నట్టు. సో మనకు ఫోర్ బేరింగ్ ఆఫ్ ఈ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎంత ఉంది? 131 degrees 15 minutes. ఓకే, సో 131 degrees 15 minutes మైనస్ బ్యాక్ బేరింగ్ వచ్చేసరికి నాకు ఎక్కడ ఉంది? డిఈ. సో డి అనే ఫోర్ బేరింగ్ అయితే ఈ అనేది బ్యాక్ బేరింగ్. సో 15 degrees 30 minutes. సో 15 degrees 30 minutes. సో ఒకసారి చెక్ చేసుకుంటా. 131 degrees 15 minutes, 131 15 degrees 15 degrees 30 minutes, 15 degrees 30 minutes. ఓకే, సో 131 degrees 15 minutes మైనస్ 15 degrees 30 minutes చేయాలి. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే యాంగిల్ 116 degrees 45 minutes. సో మళ్ళీసారి చెప్తున్నా, 1 degree ఈక్వల్ టు మనకి ఎంత అంటే 60 minutes అండ్ 1 minute వచ్చేసరికి మనకి 60 seconds. సో మనము ఎప్పుడైతే మైనస్ చేస్తామో అప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. క్యాల్సిలలో వచ్చేసరికి మనము డిగ్రీస్ లేకుండా కొడితే అది 100 కన్సిడర్ చేసుకుంటారు. సో 1 degree ఈక్వల్ టు 60 minutes. ఈ వాల్యూ గుర్తు పెట్టుకొని మనము క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో అప్పుడే మనకి వాల్యూస్ అనేది ఈ విధంగా వస్తాయి 45 లాగా. ఓకే, సో మనకి ఇంటర్నల్ యాంగిల్స్ అనేసి మనకి అన్నిటికి వచ్చింది ABCD అండ్ E. సో ఇప్పుడు మనం తీసుకున్న ఈ యాంగిల్స్ కరెక్టా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలన్నట్టు. సో దానికోసం అనేసి మనకి ఒక చెక్ ఉంటుంది. సో చెక్ ఏంటిదంటే టోటల్ యాంగిల్ ఈక్వల్ టు 2n - 4 × 90. సో ఇక్కడ n అనేది ఏంటిదంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది మనకి క్వశ్చన్లో ఎన్ని ఇచ్చిందంటే 1 2 3 4 5 సైడ్స్ ఇచ్చాను. సో మనం ఇక్కడ పేస్ చేస్తాం అన్నట్టు. సో n ఈక్వల్ టు 5 సైడ్స్. సో నేను n ఇలా వాల్యూని లేస్తే 2 × 5 - 4 × 90. సో నాకు ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? 540 degrees వచ్చింది. ఓకే, సో
ఇది 540 డిగ్రీ. సో నాకు టోటల్ యాంగిల్ ఈక్వల్ టు 540 డిగ్రీస్ వస్తేనే నేను చేసిన ప్రాసెస్ అనేది నాకు వచ్చిన వాల్యూ అనేది కరెక్ట్. సో టోటల్ వాల్యూ ఈక్వల్ టు టోటల్ యాంగిల్స్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ప్లస్ యాంగిల్ ఈ 5 సైడ్స్ కాబట్టి. సో యాంగిల్ ఏ వచ్చేసరికి నాకు ఎంత వచ్చిందంటే 158 డిగ్రీస్. సో 158 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ బి. సో యాంగిల్ బి వచ్చేసరికి 105 డిగ్రీస్ వచ్చింది. సో 105 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ సి. యాంగిల్ సి వచ్చేసరికి 66 డిగ్రీస్. సారీ, ఇది మనకి 60 డిగ్రీస్. ఓకే, 60 డిగ్రీస్ 15 మినిట్స్. సో 60 డిగ్రీస్ 15 మినిట్స్ ప్లస్ 99 డిగ్రీస్ యాంగిల్ డి వచ్చేసరికి 99 డిగ్రీస్ అండ్ లాస్ట్ ప్లస్ ఈ. సో 116 డిగ్రీస్ 45 మినిట్స్. సో ఇవన్నిటిని మనం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 540 డిగ్రీస్. ఓకే, సో నాకు ఈ రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి నేను చేసిన నాకు వచ్చిన వాల్యూ అనేది కరెక్ట్. మీన్స్ నాకు వచ్చిన ఆల్ ఇంటీరియర్ లేకపోతే ఇంక్లూడెడ్ యాంగిల్స్ అనేవి కరెక్ట్ వాల్యూస్ అన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మనము ఇంక్లూడెడ్ యాంగిల్స్ ఇన్ సర్వేయింగ్ ఇన్ కంపాస్ సర్వేయింగ్ మనం ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో like and subscribe for the more videos. Thank you for watching. If you need a topic, give me a comment in civil. Okay, thank you.